చూడండి, మనం ఇక్కడ అసలైన నెల్లూరు చారు చేస్తున్నామండి. దీనికి టమాటోలు 4 తీసుకున్నానండి. వాటర్లో వేసుకొని స్టవ్ పైన పెట్టేసి ధనియాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, వెల్లిపాయ, మిరియాలు నూరుకున్న ముద్దను వేయాలి. ఆ తర్వాత కరివేపాకు వేయాలి, చింతపండు వేయాలండి కొంచెం. తర్వాత ఒక 20 పచ్చిమిర్చి వేసానండి నేను. కారం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇవన్నీ వేసి పసుపు కొంచెం వేద్దామండి. ఇలా కలిపేసి ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. మన గ్రీన్ చిల్లీ కలర్ రంగు మారే వరకు ఉడికించుకోవాలి. తర్వాత మనం ఇందులో పోపు యాడ్ చేద్దామండి. ఇలా మసిలిన చారుని ఇలా మారాలండి. చిల్లీస్ కలర్ చేంజ్ కావాలి మొత్తము. ఇలా పక్క పెట్టేసి బౌల్ పెట్టేసి పోపు వేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ పోసి ఆవాలు, జీలకర్ర ఇవి కొంచెం వేగాక మనం ఇందులో రెడ్ చిల్లీ ఒక 3 వేసుకున్నామండి. ఎప్పుడైనా మీకు చారు ఎక్కువ తొందరగా కావాలంటే ఇలా చేసుకోండి. నెల్లూరు చారు మా వారి బంధువులు చెప్పిన రెసిపీ అండి ఇది. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతే అండి, బాయ్.